విజయసాయి రెడ్డి వచ్చి క్లియర్ గా చెప్పాడు, కూటమి కలిసి ఉన్నన్ని రోజులు మళ్ళా జగన్ అధికారానికి వచ్చే అవకాశం లేదు అని. సో ఇప్పుడు వాళ్ళకి అది ఒక క్లారిటీతో వాళ్ళకి అర్థమవుతా ఉంది, కూటమి కలిసి ఉన్నన్ని రోజులు మనం అధికారానికి రాలేము, శకుని పాత్ర వహించి ఏదో ఒక విధంగా కూటమిలో ఉండే ఈ మూడు పార్టీల మధ్యలో ఎక్కడో ఒక విధంగా డిఫరెన్సెస్ తేవాలా అని చెప్పి సర్వ ప్రయత్నాలు చేసే పనిలో వాళ్ళు ఉండరు. అది మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. సో ఈ ఇష్యూలో కూడా వర్మ గారు వచ్చి క్లియర్ గా బయట చెప్పినారు కదా, ఆయన ఏం అక్కడ లోకల్ కూడా కాదు బయటోడు అని చెప్పి. కానీ దాన్ని చూడండి ఏ విధంగా మళ్ళా దుష్ప్రచారం చేసి వైసీపీ ఆ నీచమైన బుద్ధి చూపిస్తున్నారో, అదేదో పవన్ కళ్యాణ్ గారిని అన్నట్టు వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉండరు. సో ఇక్కడ ఏంది అని అంటే వాస్తవాలు ఒకటి ఉంటాయి, వాళ్ళు చేసే ప్రచారం మరొకటి ఉంటది. వాళ్ళది ప్యూర్లీ శకుని రాజకీయము. ఏ విధంగా అయినా గానీ కూటమి సభ్యుల మధ్యలో ఒక డిఫరెన్సెస్ తీసుకొని రావాలా అని చెప్పి జెన్యున్ గా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మరొకసారి నేను ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాను వర్మ గారు. సో ఏమీ లేదు, క్లియర్ గా వారే వచ్చి చెప్పినారు కదా, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది నేనే, వారిని మేము గౌరవిస్తాము అని చెప్పి చెప్పినారు. కానీ ఏమన్నారు అని అంటే ఆ ఫ్లెక్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా వేయాలి కదా అని అన్నారు. అంతే, అది ఏ పార్టీ నాయకుడు అన్నా కానీ వాళ్ళ అధినాయకుడు ఫోటో వేయాలా అని చెప్పి అడగటంలో తప్పేం లేదు. సో క్లియర్ గా ఆ గౌరవించాలా అన్నారు, అది మాట్లాడుకొని ముందుకు పోవచ్చు. కానీ దాని వెనకాల వైసీపీ హస్తం ఉంది, అది ఆయన అవుట్ సైడర్ అనే విధంగా వర్మ గారు చెప్పినారు. సో అది ఒక క్లారిటీ మనకు వచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు. మా దగ్గర క్లియర్ గా ఇమీడియట్ గా అనౌన్స్మెంట్స్ వస్తాయండి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అవి. సో ఇవన్నీ రూమర్స్ అన్ని కూడా వైసీపీ స్ప్రెడ్ చేసే రూమర్సే. ఎందుకనంటే ఖచ్చితంగా వాళ్ళ సోషల్ మీడియా విభాగము చాలా యాక్టివ్ గా ఉంది. గతంలో రిపబ్లిక్ టీవీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అప్పుడు నేను చూశాను, దాదాపు 200 డిఫరెంట్ ఛానల్స్ నుంచి అది లేని విధంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోపోయినారు, ఏదో అన్నం నన్నేదో అన్నట్టు అని చెప్పి. సో అప్పుడు నాకు షాక్ వచ్చింది, ఈ ఎలక్షన్స్ లో ఓడిపోయినా గానీ ఈ పాము ఇంకా సావలేదు, ఆ విషయం ఇంకా కక్కతా ఉంది అని చెప్పి క్లియర్ గా నాకు ఆ ఇన్సిడెంట్ లో అర్థమైంది. ఎందుకు అనంటే ఆడ జరిగింది ఒకటి, వీళ్ళు చేసిన ప్రచారం మరొకటి. సో ఇక్కడ వాస్తవము ఏంది అని అంటే ప్రజలు వాళ్ళని పూర్తిగా తిరస్కరించినారు, అసెంబ్లీకి వచ్చే మొహం కూడా వాళ్ళకి లేదు. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏదో పొలిటికల్ గా గెట్ ఆన్ కావాలా అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉండే నాయకులందరూ వెళ్ళిపోకుండా ఆపుకోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు. ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా తెలుసు, కూటమిలో 3 పార్టీలకి విపరీతంగా వాళ్ళు వచ్చి అడుగుతా ఉండరు, మేము వచ్చి చేరతాం అని చెప్పి. క్లియర్ గా మేము ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళని తీసుకోవటం లేదు, లేకపోతే ఈ పార్టీకే వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయి ఉండేది. ఇది వాస్తవము